గవర్నర్లు బీజేపీ రాజకీయ సిద్ధాంతాలు ప్రచారాలు చేసే టూల్స్గా మారిపోయారని టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ అన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన గవర్నర్లు బీజేపీ పాలనలో రాష్ట్రాల హక్కులు హరించే విధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసం చేస్తున్నారని అంటున్న బెల్లయ్య నాయక్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు. గవర్నర్ వ్యవస్థ పైన స్టాలిన్ అక్కడ గవర్నర్ ని తొలగించాలి, బర్తరఫ్ చేయాలి, అక్కడ గవర్నర్ వచ్చేసి రాజకీయాలు చేస్తుంది, అలాంటి గవర్నర్ మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతుందని చెప్పేసి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. ఎట్లా చూస్తారు? రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రికి ప్రజలు ఎన్నుకొని ఎమ్మెల్యేలంతా కలిసి ఒక ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకుంటారు. రాజ్యాంగం దాన్ని మెయింటైన్ చేయడం కోసం, లేకుంటే ఆన్ బిహాఫ్ ఆఫ్ రాష్ట్రపతికి ఒక రిప్రజెంటేటివ్ ఉండడం కోసం గవర్నర్ను నియమించింది. గవర్నర్లు పార్టీలకు అతీతంగా కాన్స్టిట్యూషన్లకు కట్టుబడి రాజ్యాంగం ప్రకారం పాలన కొనసాగుతుందా లేదా, రాజ్యాంగం ప్రకారం ఫలాలు అందడం కోసం ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని రాష్ట్రాల హక్కులను హరించేటటువంటి వైపుగా, రెండోది తమ రాజకీయ సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ఒక టూల్ గా మారిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ తమిళనాడు గవర్నర్ అదే చేస్తున్నారు. తమిళనాడు గవర్నర్ కు రాజకీయాలతో ఏం సంబంధం? ఇవాళ ఎందుకు రాజకీయాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని తాను ప్రచారం చేసే పని పెట్టుకున్నది? ఎందుకంటే బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ మొదటి నుంచి కూడా భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. భారత రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నప్పుడు వద్దన్నారు వాళ్ళు. కానీ ఇవాళ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి రాజ్యాంగ విలువలను విధ్వంసం చేయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రజల్లో కూడా రాజ్యాంగం మీద దీంతో ఏమైతే లేదనే ఒక వ్యతిరేకతను క్రియేట్ చేసేటటువంటి స్ట్రాటజీలో భాగంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ గవర్నర్ కూడా అదే. ఇవాళ రాజకీయాలు మాట్లాడవచ్చు గవర్నర్ అని, ఎవరు చెప్పించు మాట్లాడవచ్చు అని? ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఏ రూల్ ప్రకారం గవర్నర్లు రాజకీయాలు మాట్లాడాలనే రూల్ ఉందో చెప్పండి. వ్యక్తిగత అభిప్రాయాలు కూడా కంట్రోల్లో పెట్టుకొని కాన్స్టిట్యూషన్ పోస్ట్ లో ఉన్నప్పుడు కాన్స్టిట్యూషన్ విలువల ప్రకారం జీవించాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు విషయాలు నేను గుర్తు చేయదలుచుకున్నా. మొదటి ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు గుజరాత్ లో ఉన్నటువంటి ఒక టెంపుల్ ఇనాగ్రేషన్ కు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చి టెంపుల్ కమిటీ ఇనాగ్రేట్ చేయడం కోసం పిలిస్తే జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి లెటర్ రాశారు. మనం కాన్స్టిట్యూషన్ కు రిప్రజెంటేటివ్స్ గా ఉన్నాము, ఏ మతాన్ని ఎంకరేజ్ చేయడం కానీ మత విశ్వాసాలను పెంపొందించడం కానీ మనం ఆ పని చేయకూడదు అనేటటువంటి మాటను చెప్తూ నేను ఆ ప్రోగ్రాంకి వెళ్ళట్లేదు, మీరు కూడా వెళ్ళకండి అనేటటువంటి మాటను రాశారు. అని బాబు రాజేంద్ర ప్రసాద్ వెళ్ళిండు దానికి. సరే, అది పక్కన పెడదాం కాసేపు. కానీ కేఆర్ నారాయణ గారు ఉన్నారు. ఆయన ఉన్నటువంటి కాలంలో ఒక్కరోజు కూడా ఇంకో పద్ధతిలో ఇంకో మతాన్ని కించపరచడము పెంచడము ఈ పని చేయకుండా వ్యవహరించినటువంటి తీరు ఉంది. చాలా మంది స్టాల్ వర్డ్స్ ఈ దేశానికి రాష్ట్రపతులుగా గవర్నర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు గౌరవప్రదంగా రాజ్యాంగాన్ని రిప్రజెంట్ చేశారు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ మూలాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గవర్నర్ గా నియమించబడ్డటువంటి తర్వాత, రాష్ట్రపతులుగా వస్తున్నటువంటి తర్వాత వాళ్ళ హక్కులను హరించేటటువంటి పని, ఆ హక్కుల్ని ఓవర్కమ్ చేసి రాజకీయాలు మాట్లాడేటటువంటి పనిని ఇలా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది రాజ్యాంగ వ్యవస్థను, రాజ్యాంగ విలువలను విధ్వంసం చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకని స్టాలిన్ గారు ఏదైతే చెప్పారో అటువంటి వ్యక్తిని ఇవాళ తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నర్ గా కాదు, ఏ పోస్టు పనికి రావాలి. ఇక్కడ చూస్తే బిల్లులు కూడా పెండింగ్ పెడుతున్నారు, దానికి రాష్ట్రపతికి తిప్పి పంపుతున్నారు. దానిపైన కూడా ఇక్కడ అంటే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తమిళసై ద్రౌపదికి కొన్ని లెటర్లు పంపడం జరిగింది. ఏదైతే బిల్లులు పెండింగ్ బిల్లుల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ వివాదం అవుతుంది. దీనిపైన కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు అందరూ వీళ్ళంతా కూడా గవర్నర్ కి కౌంటర్ ఇచ్చే విధంగా, గవర్నర్ కి వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నారు. ఇదంతా ఎందుకు వస్తుందంట? బీఆర్ఎస్ తను రాజకీయాల కోసం తాను ప్రొసీజర్ ను ఓవర్కమ్ అయి తాను ప్రయత్నం చేస్తా ఉన్నది. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అధికారాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీల నియామకం ఉన్నది. ఎమ్మెల్సీలో ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్సీలలో 12 మంది ఎమ్మెల్సీలు వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళను ఎన్నుకొని పంపించాలి. నేను అంటున్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలను నిష్ణాతులను పంపిస్తే ఎట్లా? రైటింగ్స్ లో నిష్ణాతులైనటువంటి వాళ్ళను ఒక రచయిత నిష్ణాతుల కమిటీలో ఎమ్మెల్సీగా ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత, రికమెండ్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. కళాకారులు, ఆర్ట్ అంటే కళలు పెంపొందించి సమాజం కోసం పనిచేసినటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పోస్ట్ ఖాళీ ఉంది. దాన్ని రికమెండ్ చేయడం కోసం మన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రికమెండ్ చేస్తే ఎట్లా? ఒక మేధావిని రికమెండ్ చేయాలి. అయితే బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు తనకున్నటువంటి అధికారాలని రాజకీయాల కోసం వాడుకుంటా ఉంటే బీజేపీ పార్టీ కూడా అదే పని చేస్తా ఉంది. తమిళసై చేసినటువంటి పని కూడా అదే. మొదట్లో తాను ఇన్సల్ట్ చేశారు, అవగాహన పరిచే పద్ధతిలో వ్యవహరించారు. తాను రివర్స్ లో తాను గవర్నర్ అనే విషయం మర్చిపోయి ఇవాళ తను కూడా రాజకీయాలు చేస్తానని మాట్లాడుతున్నటువంటి స్థితి ఉన్నది. ఇది మంచిది కాదు. మొన్న నేను ఢిల్లీ వెళ్ళాను. ఒక మాట వినబడతా ఉంది. పార్లమెంట్ కొత్త భవన్ ఇనాగ్రేషన్ అయింది.
రాష్ట్రపతి చీఫ్ ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం. కానీ 22 పార్టీలు బైకాట్ చేసిన తర్వాత కూడా రాష్ట్రపతిని పిలిచి ఇనాగ్రేట్ చేయించలేదు ఈ ప్రభుత్వం. అంటే రాష్ట్రపతికి అధికారాలు హరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతికి ఉన్నది కాబట్టి ఇట్లా వ్యవహరిస్తున్నటువంటి స్థితి ఉన్నది కదా. అదే రెండో వైపు ఏమున్నది, ఇలా రాష్ట్రపతి ఇచ్చే అపాయింట్మెంట్లను కూడా పిఎంఓ కంట్రోల్ చేస్తుందనేటటువంటి టాక్ ఇలా ఢిల్లీలో వినబడతా ఉంది. అంటే ఇది ఎక్కడ లేని వ్యవస్థ. పిఎంఓకు అసలు రాష్ట్రపతి అపాయింట్మెంట్లను నియంత్రించే అధికారం ఎక్కడిది? ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వాలో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వకూడదు అని చెప్పి ఇలా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ డిసైడ్ చేస్తుందా? అంటే ఇంత విచ్చలవిడిగా ఇలా మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగ వ్యవస్థను విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చివరిగా అంతిమంగా ప్రజలకు రావాల్సినటువంటి హక్కులు ఇచ్చినటువంటి రాజ్యాంగం కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంటది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి ప్రధానమంత్రి మనకు అవసరమా, ఇటువంటి పాలకుడు మనకు అవసరమా అని చెప్పి దేశ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోట్లాది మంది ఓట్లేసి మీరు ఇచ్చిన శక్తితోని వాళ్ళ మోడీ శక్తివంతుడుగా మారిండు. ఆ శక్తిని గుంజేసే అధికారం కూడా ప్రజల దగ్గరనే ఉంది. కాబట్టి ఆ ప్రజలు రేపు నెక్స్ట్ ఇయర్ జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని ఓడించడం ద్వారా మాత్రమే ఈ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ అంగాల్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోగలం. దానికంటే వేరే మార్గాలు లేవు. ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ ఉండాలి. అయితే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి సంబంధించిన ఏదైతే ఉన్నాయో రాజ్యాంగం సంబంధించి దాంట్లో లోబడి ఉండాలి. దాని పరిధి దాటి గవర్నర్లు వ్యవహరించకూడదు. అలాగే రాజ్యాంగం సంబంధించిన రాజకీయ సంబంధించిన ఈ అంశాల్లో గవర్నర్లు తలదూర్చొద్దు. అలాగే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ సంబంధించి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా వస్తున్న అందరినీ గవర్నర్లుగా నియమిస్తారు. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ మోడీ ప్రభుత్వం కావచ్చు, ఒక నిరంకుశ ప్రభుత్వంగా వ్యవహరిస్తుందని చెప్పేసి బెల్లయ్య నాగ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మల్లేష్ తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.